అసలు తప్పు ఎక్కడ జరిగిందంటారు? సినిమా బాలేదా అంటే సూపర్గా ఉంది. పోనీ హీరో పర్ఫార్మెన్స్ బాలేదా అంటే కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అయినా సరే సినిమాకి కలెక్షన్స్ లేవు, అలాగే థియేటర్స్లో జనాలు అయితే లేరనమాట. అసలు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి అసలు ఏం తప్పు జరిగిందో మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మలయాళం సినిమా కాదు, అలాగే తమిళ సినిమా కాదు, ఒక తెలుగు సినిమా. కాబట్టి అలాంటి క్లాసిక్స్ మన తెలుగులో వస్తే రిలీజ్ అయినప్పుడైతే మన వాళ్ళు అయితే చూడరు. ఇది నెంబర్ 1 రీజన్ అని మనం అయితే అనుకోవచ్చు. ఇంకా నెంబర్ 2 రీజన్ ఏంటంటే నో బజ్ అనమాట. ఈ రోజుల్లో చిన్న హీరో సినిమా రిలీజ్ అయినా, పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా సినిమాకి ఉండాల్సింది కంటెంట్ కాదు, బజ్ అయితే ఉండాలి. బజ్ లేకుండా సినిమా రిలీజ్ అయితే బజ్ లేని సినిమా ఈజ్వల్ టు డెడ్ సినిమా అనమాట. మీరు చూసుకుంటే స్మార్ట్ శంకర్ సినిమా మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఉన్న సాంగ్స్ సూపర్ హిట్. మీరు స్మార్ట్ శంకర్లో ఉన్న కంటెంట్ చూసుకోండి, ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో ఉన్న కంటెంట్ చూసుకోండి, అది ఇంకా 4-5 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా. ఆ స్మార్ట్ శంకర్ యొక్క ఫస్ట్ 2 రోజుల కలెక్షన్స్ ఈ ఆంధ్ర కింగ్కి 4 రోజుల్లో కూడా రాలేదన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భయంకరమైన బస్తో, భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్తో ఆ స్మార్ట్ శంకర్ సినిమా అయితే రిలీజ్ అయింది. కొద్దిగా కంటెంట్ అటు ఇటుగా ఉన్న ఆ సినిమానైతే మన ఆడియన్స్ అయితే లాగేశారు. ఇంకా ఈ సినిమా విషయంలో మీరు చూసుకుంటే ఆంధ్ర కింగ్ విషయంలో ఈ సినిమాలో కంటెంట్ బోల్నంత ఉంది, కానీ బజ్ లేదు. కాబట్టి రెడ్ ఫ్లాగ్ అనమాట, అసలు సమస్య లేదు. ఈ రోజుల్లో బజ్ లేకుండా సినిమా రిలీజ్ అయితే అసలు థియేటర్ వైపు కూడా ఆడియన్స్ అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే నెల రోజులు తిరక్క ముందే ఓటీటీలో ఆ సినిమా అయితే వచ్చేస్తుంది. కాబట్టి బజ్ లేని సినిమా ప్రతిదీ కూడా ఓటీటీలో చూసేద్దాంలే అనే మైండ్ సెట్లో అయితే ఆడియన్స్ అయితే ఉంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో చిన్న హీరో సినిమా రిలీజ్ అయినా, పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాలో కంటెంట్ కంటే ఎక్కువగా సినిమా రిలీజ్ అయ్యే ముందు వాళ్ళు చేసే హడావుడి ఏదైతే ఉంటుందో, వాళ్ళు చేసే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద సినిమా యొక్క భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంది. ఖచ్చితంగా ఆ హైప్ బిల్డ్ చేయడంలో వీళ్ళైతే ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఇంకా ఫెయిల్ అయ్యారు అనడం కంటే ఈ సినిమాలో అంత భయంకరమైన ఓపెనింగ్స్ వచ్చే స్టఫ్ అయితే లేదు. ఇది ఒక కంటెంట్ బేస్డ్ సినిమా కాబట్టి ఇంకా వీళ్ళు చేయడానికి కూడా ఏమీ లేదు. ఆ సినిమాలో ఏదైతే ఉందో అదే చూపించకుండా అప్పటికి వీళ్ళు చాలా కష్టపడ్డారు. ప్రమోషన్స్ కావచ్చు, అమెరికా వెళ్ళారు, ఇవన్నీ చేశారు. అయినా సరే సినిమా పైన బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. అందులోనూ మన రామ్ గారి హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అయితే అయింది. అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని నేనైతే చెప్తాను. ఇంకా నెంబర్ 3 రీజన్ ఏంటంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, మన హీరో రామ్ గారు సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్లో అయితే ఉన్నాడు. అలాగే ఆయన హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అయితే అయింది. ఇది ఆడియన్స్ పైన చాలా అంటే చాలా బిగ్ ఇంపాక్ట్ ఉందనే చెప్పాలి. ఇంకా హీరో రామ్ గారి స్ట్రాంగ్ జోన్ కనుక మీరు చూసుకుంటే, ఆయన కెరియర్ కనుక మీరు చూసుకుంటే, ఆ కెరియర్లో ఉన్న హిట్స్ కనుక మీరు చూసుకుంటే అయితే లవ్ స్టోరీలు హిట్ అయ్యాయి, లేకపోతే రెడీ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే హిట్ అయ్యాయి తప్ప కందిరేగ సినిమాని మినహాయిస్తే ఆయన మాస్ జోన్లోకి అడుగు పెట్టినప్పుడల్లా అది బ్యాక్ ఫైర్ అయిందనమాట. ఆయన స్ట్రాంగ్ జోన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, అట్ ద సేమ్ టైం లవ్ స్టోరీస్ అనమాట. ఎందుకంటే ఆయన చాక్లెట్ బాయ్ లుక్లో అయితే ఉంటాడు. ఆ చాక్లెట్ బాయ్కి మాస్ ఫైట్స్ అవన్నీ చేస్తే ఎలా ఉంటుందంటే ఏదో అతికిచ్చినట్టు ఉంటుంది తప్ప న్యాచురల్ ఫీల్ అయితే ఆడియన్స్కి అయితే రావట్లేదు. కాబట్టి ఆ మాస్ సినిమాలకి ఆయన అయితే కొన్ని సంవత్సరాలు అయితే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఆయన స్ట్రాంగ్ జోన్లోనే ఒక 2-3 సంవత్సరాల సినిమాలు కనుక తీస్తూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయన పోగొట్టుకున్న ఆడియన్స్ యొక్క యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో ఆయనకైతే బ్యాక్ అయితే వచ్చేస్తే ఏమీ లేదనమాట. ఇప్పుడు ఈ ఆంధ్ర కింగ్ తాలూకాకి సినిమా హిట్టే కానీ కలెక్షన్స్ అయితే లేకపోవచ్చాము, కానీ నెక్స్ట్ సినిమా వరుసగా ఇంకొక 2 హిట్లు కొడితే మళ్ళీ మనోడైతే ఫామ్లోకి అయితే వచ్చేస్తాడు. ఎందుకంటే రామ్ అంటే తెలియని ఆడియన్స్ ఎవరో ఉండరో, ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకున్న యాక్సెప్టెన్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెంబర్ 4 రీజన్ ఏంటంటే ఈ సినిమాలో ఉపేంద్ర గారి క్యారెక్టర్కి మన తెలుగులోనే ఒక సీనియర్ హీరోని తీసుకుంటే బాగుండు అనే ఫీల్ అయితే సినిమా చూసినప్పుడు అయితే ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే ఉపేంద్ర గారి కంటే మన తెలుగు హీరో కనుక ఈ సినిమాలో ఉండుంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇంకా బాగుండేది. ఇంకా ఈ సినిమా పైన బజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్రియేట్ అయ్యేది. ఆ చిన్న క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అదైతే వీళ్ళు మిస్ అయ్యారనే చెప్పాలి. ఇంకా లాస్ట్ అండ్ 5th రీజన్ ఏంటంటే రిలీజ్ డేట్ అనమాట. అసలు నవంబర్ నెల అనేది మన తెలుగు సినిమాకి డ్రై సీజన్ అనే చెప్పాలి. అక్కడ చిన్న చిన్న హీరోలు ఏదో లక్కును పరీక్షించుకుంటా ఉంటారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన రాజు వెట్స్, రాంబాయి లాంటి సినిమాలు అయితే రావచ్చు. కానీ అసలు మీరు చూసుకుంటే
అప్పుడెప్పుడు నాగార్జున గారి డమరకం సినిమా ఉంది కదా, అదే ఇప్పటికే నవంబర్లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో హైయెస్ట్ అనమాట. దాన్ని బట్టే మీరైతే అర్థం చేసుకోండి ఈ నవంబర్ నెల అనేది సినిమాలకి ఎంత డ్రై చేసినో. ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమా థర్స్డే అయితే రిలీజ్ అయింది, అది ఇంకొక వరస్ట్ అనమాట. ఎందుకంటే ఓటీటీ వాళ్ళే ఈ మధ్యకాలంలో మన సినిమాల యొక్క రిలీజ్ డేట్ని అయితే వాళ్ళైతే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకంటే డీల్స్ అలా ఉన్నాయి. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందే ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే ఓటీటీ వాళ్ళు చెప్పినట్టయితే మన వాళ్ళు అయితే వినాల్సి వస్తుంది. దానివల్లే బలవంతంగా ఫ్రైడే రిలీజ్ చేయొచ్చు, కానీ ఫ్రైడే రిలీజ్ చేస్తే ఆ డీల్కి కుదరదనమాట. కాబట్టి థర్స్డేని ఈ సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. అది ఖచ్చితంగా బ్యాక్ ఫేర్ అయిందని నేనైతే చెప్తాను. ఇంక ఈ 5 రీజన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక భారీ సెంటిమెంట్ అయితే ఉందన్నమాట. అదేంటంటే ఇలా హీరో ఫ్యాన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా సినిమాలు బాగున్నప్పటికీ ఆడలేదన్నమాట. మీరు కనుక చరిత్ర కనుక మీరు చూసుకుంటే మన రవితేజ గారు నేనింతే క్లాసిక్, అది ఇప్పుడు క్లాసిక్ అంటారు దాన్ని, పోయింది. షారుఖ్ ఖాన్ గారి ఫ్యాను బాలీవుడ్లో వచ్చింది, దాన్ని కూడా క్లాసిక్ అనే అంటారు, పోయింది. నెక్స్ట్ మన రజనీకాంత్ గారు జగపతి బాబు గారితో ఒక సినిమా అయితే ఉంటుంది కథానాయకుడు అనమాట, అది బాగుంటుంది, పోయింది. అసలు ఈ జోనరు చూడటానికి బాగుంటుంది, కానీ ఎవరో చూడరు. టీవీలో చూసి అబ్బా అద్భుతంగా ఉందరా, అసలు ఈ సినిమాని థియేటర్లో ఎందుకు మిస్ అయ్యాం, అసలు సూపర్గా ఉంది అని అయితే అందరం అనుకుంటా ఉంటాం. సేమ్ ఈ ఆంధ్ర కింగ్ తాలూకా విషయంలో కూడా అదే జరగబోతుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా పైన చాలా అంటే చాలా ప్రైజ్ పోస్టులు అయితే కనపడతాయి అన్నమాట. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. కానీ ఖచ్చితంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే సినిమా చాలా మంచి సినిమా. రామ్ గారు తన కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్లోనే చూడవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే తర్వాత ఖచ్చితంగా ఓటీటీలో చూశాక థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామరా అనే ఫీలింగ్ అయితే మీకైతే ఉంటుంది. కాబట్టి వీలైనంత మంది ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. మరి నా ప్రకారం ఇప్పటి వరకు నేను చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవే అనమాట ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫామ్ చేయడానికి. మరి ఈ రీజన్స్ మీకు కరెక్ట్ అనిపించినాయా, లేకపోతే మీకు ఇంకా ఏమైనా కొత్త రీజన్స్ కనిపించినాయా అనేది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ ఫస్ట్ ఉండేది మన ఛానల్ అనమాట, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.